అలాగే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం మరి ఏ పార్టీని బలపరుస్తుంది అని అనుకోవచ్చు? ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరటం ఆయన సొంత విషయం అమ్మా. ఓకే సార్, కాలర్ ఉన్నారు చూద్దాము. హలో. అవునండి, అవునండి. మీ పేరు? ఓకే సార్, మాట్లాడండి సార్తో. నమస్కారం నాగేశ్వరరావు. చెప్పండి. ఏదంటే ఇప్పుడు మీరు తెలుగుదేశంలో ఇన్ఛార్జ్ తీసుకున్నారు కదా, దానికి సాయశక్తిగా బాగా కష్టపడి కృషి చేశారు. దాని తర్వాత మన రాధా మిత్ర మండలి కానీ ప్రజలకు కానీ ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు అన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా ఎప్పుడు అండగానే ఉన్నా, తర్వాత కూడా అండగానే ఉంటా. ఓకే నాగేశ్వర్. ఓకే సార్, మనం మాట్లాడుతున్నాం కదా, ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరారు. మరి ఈ కాపు సామాజిక వర్గం ఏ పార్టీని బలపరుస్తుంది అనుకోవచ్చు? ముందుగా ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరటం ఆయన సొంత విషయం. దాని మీద ఎవరు కామెంట్ చేసేటానికి ఇది ఉండదు. రెండు, రేపు రాబోయే రోజుల్లో ఈ సామాజిక వర్గం ఎవరి తరపున బలంగా నిలబడేది అనేది ఒక 25 రోజుల్లో తెలుస్తుంది. ఖచ్చితంగా నాకైతే ఎన్డీఏ కూటమికి 199 మంది అనుకూలంగా ఈ సామాజిక వర్గం నిలబడుతుందని నేను బలంగా నమ్ముతున్నా. ఓకే సార్, అలాగే ఇప్పుడు టీడీపీ హయాంలో ఉన్నప్పుడే మీ మీద ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఎన్డీఏలో చేరారు కదా, ఏ విధంగా దీన్ని ఎలా చూడొచ్చు? నాకు అర్థం కాదమ్మా మీరు అడిగింది. అంటే మీరు టీడీపీ హయాంలో ఉన్నప్పుడే మీ మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏ విధంగా ఎన్డీఏ కూటమిలో చేరారు? ఇప్పుడు ఒక్కొక్కసారి మనం బ్రాడర్ వేలో చూడాలమ్మా. ఈ సమాజం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో ఆ బ్రాడర్ వేలో ఆలోచించినప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు నష్టం జరిగి ఉండొచ్చు. కానీ అవన్నీ ఓవర్లుక్ చేసి ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో మన అవసరాన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో చేరాల్సి వచ్చింది. ఓకే, అంటే రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత మిత్రులు అలాగే శాశ్వత శత్రువులు ఉండరంటారా? మాకు శత్రువులు ఎవరున్నారో? మాకు శత్రువులు పార్టీలో తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశంలో ఇల్లు కానీ ఎవరు మాకు శత్రువులు ఎవరు లేరే. ఒక దేవినేని కుటుంబంతో తప్ప ఎవరితోటి మాకు శత్రుత్వం లేదే. ఓకే, అంటే వంగవీటి రాధాని అడ్డు తొలగించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ కుట్ర పన్నారు అని అనుకుంటున్నారా? అప్పుడు బలంగా వినిపించిందమ్మా. ఆ రాధా మీద రెక్కీ జరిగిన రోజున బలంగా వెల్లంపల్లి శ్రీనివాస్ పేరు వినిపించింది. బహుశా అది నిజమేనేమో మరి, అంటే నాకు తెలియకుండా పక్కాగా నేను చెప్పలేను కానీ బట్ బలంగా వినిపించింది. అతని పాత్ర ఉంది రెక్కీ చేసే విషయంలో. సార్, అలాగే ఇప్పుడు ఈ జిల్లాలో బలమైన 2 సామాజిక వర్గాలు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురాగలుగుతాయి అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అమ్మా, మీరు అన్నట్టు బలమైన సామాజిక వర్గాలు కమ్మ కాపు ఈ కలయిక బ్రహ్మాండమైన గెలుపు కారణం అవుతుంది. మీరు రేపు చూడండి, జిల్లా మొత్తం స్వీప్ చేస్తుంది. ఈ 2 సామాజిక వర్గాలు కలిసిన తర్వాత ఎవరు ఆపలేరు. ఓకే, అలాగే వంగవీటి రాధా గారికి రాజకీయాల్లోకి ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలి, అందుకు మీరు ఏ విధమైన కృషి చేయబోతున్నారు? ఏ రకంగా అవసరమైతే ఆ రకంగా అన్ని పణంగా పెట్టి ఆయన ఉన్నత శిఖరాల్లో చూడాలని. ఓకే సార్, కాలర్ ఉన్నారు చూద్దాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే. ఓకే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గుంటూరు నుంచి. ఓకే సార్, మాట్లాడండి సార్. నమస్కారం, చెప్పండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్, రాధారంగ మిత్ర మండలిని పూర్తిగా ఎన్డీఏ కూటమి మద్దతు తెలపమని అన్ని జిల్లాలని తెలియపరిచారా సార్? తెలియపరుస్తున్నాము, తెలియపరిచాము కూడా, చాలా వరకు తెలియపరిచాము. అందరూ కూడా అనుకూలంగానే, కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ఇబ్బందులన్నీ అధిగమించి వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఆ కార్యక్రమం గత 15 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. నేను కొన్ని జిల్లాలకి కొన్ని నియోజకవర్గాలకి కూడా వెళ్ళటం జరిగింది పర్సనల్ గా.
అన్ని జిల్లాలకు తెలియపరిస్తే యాక్టివ్ గా అయ్యి మరి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా రాధారంగం మిత్ర మండలికి అలాగే పార్టీలు కూడా ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇస్తారని నేను కూడా ఆశిస్తున్నాను. ఓకే, నమస్కారం అండి ఆనంద్ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే సార్, మీ రాధా గారి గెలుపు కోసం మీరు ఏ విధంగా సహాయ సహకారాలు అందించబోతున్నారు? ఖచ్చితంగా ఏ రూపంలో ఎప్పుడు ఎక్కడ అవసరం ఉన్నా కూడా మేము ఆయనకి అండగా నిలబడతాం. ఆ దిశగా ఆయనతో పాటు మేము ప్రయాణం చేస్తాం. ఓకే.